షీ హ్యావ్ ఏ కార్, దే హ్యాజ్ ఏ కార్. ఇలా మీ ముందు ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళకి కరెక్ట్ చెప్పండి, అలా కాదు ఇలా మాట్లాడాలి అని. మరి ఎలా మాట్లాడాలో తెలియాలి అంటే వచ్చేసేయండి. వెల్కమ్ యూ ఆల్ టు ద ఇంగ్లీష్ టిక్ టక్కులు. ఎస్, నేను మీ కవితని. ఈరోజు మన పాఠం ఏంటంటే హ్యాజ్, హ్యావ్ ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ని ఎలా వాడాలి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా అన్నమాట మన స్పోకెన్ ఇంగ్లీష్లో. హ్యాజ్, హ్యావ్ దీనిని హ్యాజ్, హ్యావ్ అనే ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ని మనము రెండు రకాలుగా వాడచ్చు. ఒకటి ఏంటంటే ప్రజెంట్ పొసెషన్. పొసెషన్ అంటే ఏంటి? నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, ఉంది 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 మాకిది ఉంది అని చెప్తామే. ఆ ఉంది కలిగి ఉండుట అని చెప్పడానికి మన తెలుగులో గోలక్కర్లేదురా. అందరికీ ఉంది, నా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది ఇలా చెప్పేస్తాం. కానీ ఇంగ్లీష్తో వచ్చిన చిక్కులంటే చిక్కులు కాదు మరి. కొందరికి హ్యాజ్ వాడాలి, కొందరికి హ్యావ్ వాడాలి. మరి క్లియర్గా, క్లారిటీగా మనం కవిత చెప్తే కరెక్ట్ కదా. సో క్లియర్గా తెలుసుకోవాలి అంటే మరి మనం లెసన్లోకి వెళ్ళిపోవాలి. ఎస్, మొదటగా చెప్పాను కదా హ్యాజ్, హ్యావ్ని రెండు రకాలుగా వాడుతాము అని. మొదటగా ఎందుకు వాడుతాము అంటే కలిగి ఉండుట, ప్రజెంట్ పొజిషన్ని తెలియజేయడానికి చెప్పుకుంటాం. ఈరోజు మన లెసన్ ఇదే అన్నమాట. మరి నెక్స్ట్ లెసన్లో సెకండ్ యూసేజ్ చెప్తాను. ఈ మధ్య కాలంలో జరిగిన పనిని తెలిపినప్పుడు అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్. నేను ఈ మధ్య సినిమా చూసేసాను. అవతార్ 2 నువ్వు ఇంకా చూడలేదా? నేను ఈ మధ్య చూసేసాను. అలా రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ చెప్పడం మన సెకండ్ యూసేజ్ అన్నమాట. ఇది ఇంకో క్లాస్లో చెప్తానే. ఎస్, ఇప్పుడు వెరీ సింపుల్. హ్యాజ్, హ్యావ్ ఎలా వాడాలి, ఎవరికి ఎప్పుడు ఏ విధంగా హ్యాజ్ని వాడాలి, ఏ విధంగా హ్యావ్ని వాడాలి తెలుసునా తెలుసా మీకు మరి? ఎస్, హ్యాజ్ వచ్చేసి మీకు మొన్నే చెప్పాను కదా నేను. సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ఎన్ యాక్షన్ అంటే పని చేసే వాళ్ళని మనం సబ్జెక్ట్స్ అని అంటాం. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ 7 ఉన్నారే ప్రపంచంలో పని చేసేవాళ్ళు, వీళ్ళే సుమి. ఎస్, మరి ఈ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్లో ఎవరికి హ్యాజ్ రావాలి, ఎవరికి హ్యావ్ రావాలి చెప్పేసేనా? ఎస్, చెప్పేస్తాను. ఎవరికంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్. అతడు, ఆమె, అది లేదా ఇది ఈ 3 ప్రొనౌన్స్కి మనం హ్యాజ్ వాడాలి. గుర్తుంటుంది కదా? ఎస్, హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏకవచనం ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్లో ఏకవచనంలో he has a car, it has a tail, she has a beautiful rubber band. ఓకే, సో he, she, itకి హ్యాజ్ వాడేస్తాం. గోల వదిలిపోయింది. పక్కా కదా, క్లియర్ కదా, మరిచిపోరు కదా. ఎస్, ఇప్పుడు హ్యావ్ ఎవరికి వాడాలి? ఇంకా నేను మీకు ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిన ఐ, వి, యు, దే అండ్ వాటికి మనం హ్యావ్ వాడాలి. సో ఈ గోలంతా ఏంటి మేడం, కవిత టీచర్ ఇంగ్లీష్ క్లాస్ అంటే ఈజీగా చెప్తారు అని అనుకున్నామే, మళ్ళీ సింగులర్లు ప్లూరల్లు ఇవన్నీ మాకొద్దు అనుకుంటే సింపుల్గా ఏంటి అంటే ఐ, వి, యు, దేకి హ్యావ్ వాడాలి, హీ, షీ, ఇట్కి హ్యాజ్ వాడాలి. అర్థమవుతుందా? ఎస్, మీకు అర్థమైపోయిందని నాకు తెలిసిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి గడగడా నీరు తాగేసినట్టు చెప్పేసుకుందామా? హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్కి హ్యాజ్ వాడాలి, ఐ, వి, యు, దేకి హ్యావ్ వాడాలి. పక్కా కదా? ఎస్, ఇప్పుడు చూడండి. ఐ హ్యావ్ ఏ కార్. మరి ఇక్కడ సరే, ఫస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, షీ హ్యాస్ 2 sisters. ఆమెకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, అక్క చెల్లెలు.
అతనికి ఒక మంచి బిల్డింగ్ ఉంది. హీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్. హీ హ్యాస్ ఎ పెన్. షీ హ్యాస్ ఎ బుక్. సో ఇలా మరి నాకు ఒక బుక్ ఉంది, నాకు కారు ఉంది. ఐ హ్యావ్ ఎ కార్. వీ హ్యావ్ ఎన్ ఐడియా. మా దగ్గర ఒక మంచి బ్యూటిఫుల్ ఐడియా ఉంది. వీ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఇలా షీ హ్యాస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆమెకి గొప్ప వ్యక్తిత్వం ఉంది, తెలుసా? ఎస్. సో ఇలా మనం ఇప్పుడు మాకు ఒక మీటింగ్ ఉంది, ఇది కూడా కలిగి ఉన్నట్టే. మేము ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. వీ హ్యావ్ టు అటెండ్ ఎ మీటింగ్. ఓకే. సో వీ హ్యావ్ ఎ మీటింగ్ నౌ. చేయాల్సింది మళ్ళీ హ్యావ్ టు వేరే సుమి. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు. వీ హ్యావ్ ఎ మీటింగ్. ఇప్పుడు మాకు ఒక మీటింగ్ ఉంది, వెళ్ళిపోవాలి మేము. వీ హ్యావ్ టు లీవ్ ద క్లాస్. వీ హ్యావ్ ఎ మీటింగ్, వీ హ్యావ్ టు లీవ్ ద క్లాస్. మన నెక్స్ట్ లెసన్ హ్యావ్ టు చెప్తాను కాబట్టి మీకు చిన్న క్లూ ఇచ్చేసాను అన్నమాట ఇక్కడ. ఎస్. మళ్ళీ ఇప్పుడు నేను చివరిన మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతానే, ఎక్కడ హ్యావ్ వాడాలి, ఎక్కడ హ్యాస్ వాడాలి అని రెడీగా ఉండండి. ఎస్. ఇప్పుడు నేను మీకు ఇంకొంచెం లెసన్ని లెందీ చేస్తాను, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఓకే. ఐ హ్యావ్ ఏ కార్. ఎస్, నా దగ్గర కారు ఉంది. మరి నీకు కారు ఉందా? క్వశ్చన్ వేయాలనుకున్నావు అనుకో, ఏం చెయ్యాలి? ఇక్కడ డూ ఆర్ డస్ అని హెల్పింగ్ వర్బ్స్ సాయం తీసుకోవాలి. మళ్ళీ ఇంకో 2 హెల్పింగ్ వర్బ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఐ హ్యావ్ ఏ కార్. షీ హ్యాజ్ ఏ కార్. ఓకే. షీ హ్యాజ్ ఏ కార్. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఆమె దగ్గర కారు ఉంది. మరి ఆమెకి కారు ఉందా? ఆమెకి కారు లేదు. ఆమెకి కారు ఉందా అని అడగాలి అనుకున్నాం అనుకోండి. షీ హ్యాజ్ ఎ కార్. ఓకే. సో మళ్ళీ ఏం చేస్తాము? ఆమెకి కార్ లేదు. షీ డజంట్ హ్యావ్ ఏ కార్. డజంట్ వచ్చేసింది, ఇక్కడ డజ్ వచ్చింది కాబట్టి పక్కన మళ్ళీ హ్యావ్ అయి తీసుకుంటాం. షీ డజంట్ హ్యావ్ ఏ కార్. వీ హ్యావ్ ఏ కార్. ఓకే. దే హ్యావ్ ఏ కార్. వాళ్ళకి కారు ఉంది. వాళ్ళకు కారు ఉందా అని అడగాలనుకున్నాం అనుకోండి, ఎలా అడగాలి మరి? డూ దే హ్యావ్ ఏ కార్. డూ వచ్చేసింది. ఫస్ట్లోనే చెప్పాను కదా, హీ, షీ, ఇట్కి హ్యాస్. వీళ్ళకి క్వశ్చన్ వేసినప్పుడు డస్ వస్తుంది. ఐ, వి, యు, దేకి హ్యావ్. వీళ్ళకి క్వశ్చన్ వేసినప్పుడు డూ వస్తుంది. షీ హ్యాజ్ ఏ కార్. Does she have a car? They have a car. Do they have a car? నెగిటివ్లో అందరికీ హ్యావే వస్తుందర్రా. డూ డస్ వేరియేషన్ తీసుకున్నాము. ఆ పక్కన వచ్చే హెల్పింగ్ వర్బ్ అందరికీ హ్యావే. ఇంకా గొడవ వదిలిపోయింది కదా. ఎస్. మరి కారు ఉంది, కారు ఉందా అని క్వశ్చన్ వేసాం. ఓకే. కారు లేదు, కారు ఉందా? కారు ఉంది, కారు లేదు. ఐ హ్యావ్ ఏ కార్. డూ ఐ హ్యావ్ ఏ కార్? క్వశ్చన్ అయిపోయింది. సారీ మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను కదా. నా దగ్గర కారు ఉంది. ఐ హ్యావ్ ఏ కార్. నా దగ్గర కారు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. డు నాట్ హ్యావ్ ఏ కార్. ఓకే. ఇప్పుడు నా దగ్గర కారు ఉందా? సింపుల్గా డూ ఐ హ్యావ్ ఏ కార్. దే హ్యావ్ ఏ కార్. దే డోంట్ హ్యావ్ ఏ కార్. డూ దే హ్యావ్ ఏ కార్. ఇవి 3 క్వశ్చన్స్ మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకుంటే మీకు సగం ఇంగ్లీష్ వచ్చినట్టే. అర్థమయ్యిందా? చాలా హ్యాపీగా ఫోజ్ కొట్టేయచ్చు అన్నమాట మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చేసుకుంటే. ఓకేనా? హ్యాస్ హ్యావ్ మనం డైలీ లైఫ్లో చాలా వాడుతుంటాం. ఇది మీకు ఒకటి ఏం చెప్పాను, పాజిటివ్ సెంటెన్స్ అంటాం. షీ హ్యాజ్ ఏ కార్. డస్ షీ హ్యావ్ ఏ కార్? ఆమెకు కారు. డస్ షీ హ్యావ్ ఏ కార్? ఆమెకి కారు ఉందా? క్వశ్చన్. ఆమెకి కారు లేదు. షీ డజంట్ హ్యావ్ ఏ కార్. మళ్ళీ చెప్తున్నాను వినండి. షీ హ్యాజ్ ఏ కార్. షీ డజంట్ హ్యావ్ ఏ కార్. డస్ షీ హ్యావ్ ఏ కార్? ఓకే. సో ఈ 3 మీరు కొంచెం క్లారిటీగా ఓపిక్గా మంచిగా వింటే కనుక నా క్లాసు ఈజీ ఇంగ్లీష్, కవిత టీచర్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో ఈజీ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో వింటున్నారు. మరి వచ్చేయాలి కదా, ఇంత క్లియర్గా చెప్పినప్పుడు మీకు వచ్చేసేయాలి సుమి. ఎస్. సో మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటాను. హీ, షీ, ఇట్కి హ్యాస్
అండ్ డస్ని వాడితే ఐ వి యు దేకి హ్యావ్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ని వాడుతాము. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటాము. నా దగ్గర కారు ఉంది, ఐ హ్యావ్ ఏ కార్. నా దగ్గర కార్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. నా దగ్గర కారు ఉందా, డూ ఐ హ్యావ్ ఏ కార్? ఎస్. రాణి హ్యాస్ ఏ కార్. రాణి డజంట్ హ్యావ్ ఏ కార్. డస్ రాణి హ్యావ్ ఏ కార్? ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక మంచి సెకండ్ యూసేజ్ ఆఫ్ హ్యాస్ హ్యావ్ చెప్తాను అని చెప్పాను కదా. సెకండ్ యూసేజ్ ఆఫ్ హ్యాస్ హ్యావ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను. రీసెంట్ పాస్ట్ యాక్షన్స్కి హ్యాస్ హ్యావ్ని వాడుతాం. ఎలా వాడాలి, ఎందుకు వాడాలో మళ్ళీ క్లియర్గా చెప్పేస్తాను. అంతవరకు సైన్ ఆఫ్. ఓకే అండి, బాయ్ బాయ్.